ఇప్పుడు స్పోర్ట్స్, గేమ్స్, అథ్లెటిక్స్‌లో ఎంతో ఉత్సాహంగా సాగుతున్నారు. మరి మనకు ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా ఫుట్బాల్ ప్లేయర్. ఈజ్ ఎ లవర్ ఆఫ్ గేమ్స్ అండ్ అథ్లెటిక్స్. ఆనరబుల్ జితేందర్ రెడ్డి గారి యొక్క ఎక్స్‌పీరియన్స్‌ను, ఎక్స్‌పర్టైజ్‌ను దృష్టిలో పెట్టుకొని సీఎం కప్ ఇప్పుడు మొత్తం 33 జిల్లాల్లో, పల్లెల్లో, మండలాల్లో, అన్ని జిల్లాల్లో కూడా సీఎం కప్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మరి జితేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మోస్ట్ ప్రెస్టీజియస్ ఫుట్బాల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ జరిగాయి. ఇతర దేశాల నుంచి మన తెలంగాణ గచ్చిబౌలి స్టేడియంకి ప్రపంచ దేశాల టీమ్స్ రావడానికి వారి కారకులు. ఇప్పుడు వేదికపైకి మహేష్ రెడ్డి గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే నిర్మల్ వారు వేదికపై రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మన ఆర్గనైజర్స్ టీం వారిని స్వాగతిస్తారు. జితేందర్ రెడ్డి గారు మరొక కార్యక్రమంలో ఈ హాస్ బీన్ ఇన్వైటెడ్ యాజ్ అ చీఫ్ గెస్ట్, ఇంపార్టెంట్ ప్రోగ్రాము. కాబట్టి వారు మనందరినీ గ్రీట్ చేసి వారి ఫీలింగ్స్ మనతో షేర్ చేసుకుని వెళ్తారు. ఐ రిక్వెస్ట్ జితేందర్ రెడ్డి సార్. రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి గారి అంటే మన రెడ్ల టికానాలోకి రెడ్డి రాజులకు, ఇక్కడ ఉన్న రెడ్డి రాణులకు, యువరాజులకు అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మన మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు వెంకట రంగారెడ్డి గారు, అదేవిధంగా తీగల పెద్దలు తీగల కృష్ణారెడ్డి గారు, వారితో పాటు ఉన్న మేనేజ్మెంట్లో అందరూ, మాజీ రెడ్డి హాస్టల్ అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి గారు, ఇక్కడ వేంచేసిన పెద్దలు చిన్నారెడ్డి గారు, మా మిత్రులు మహేశ్వర్ రెడ్డి గారు, జడ్జి గారు రాజశేఖర్ రెడ్డి గారు, మా మిత్రులు నిరంజన్ రెడ్డి గారు, భూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మోహన్ రెడ్డి గారు, అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నన్ను క్షమించాలి. నాకు ఇంకొక 12 గంటలకు నాకు ఒక మీటింగ్ ఉంది. మీటింగ్ అంటే దాడ పోయి రిబ్బన్ కట్ చేయాలి, అది ముహూర్తం మీద ఉన్నది కాబట్టి నేను తొందరగా వెళ్తున్నా. కానీ చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, ఈ టికానా లేకపోతే మనకు రెడ్లకు అసలు గతే లేదు. ప్రతి ఒక్కరం కూడా క్షమించాలమ్మా, ఆడవాళ్ళు ఉన్నారు, క్షమించాలే. మన అందరం ఎద్దుగుద్దల కట్టజిగేటోళ్ళం, అందరం రైతాంగులం, ఊర్లలో రైతుల్లాగా మనం అందరం ఉండేవాళ్ళం. చదువుకున్నాక ఏదో ఊర్లలో చదువుకునే కొద్దిపాటి చదువుకున్న తర్వాత ఎక్కడ పోవాలి, ఏం చేయాలి అని చెప్పి ఆ రోజు ఆలోచిస్తుంటే పెద్దలు కోత్వాలు వెంకట్రామారెడ్డి గారు హైదరాబాదులో నడిబొడ్డులో ఈ టికానా ఉండాలి, ఎప్పటికైనా కానీ మన రెడ్ల పిల్లని ఆదరించుకోవాలని చెప్పి వారు చెప్పిన. చదువుకున్న వాళ్ళ పిల్లలు కూడా చాలామంది విదేశాలలో ఎక్కడెక్కడో దేశాలలో ఉన్నారు. అక్కడ నుంచి మనందరినీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. నేను కూడా మా నాయన, మా ఫాదరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా రిటైర్ కావడం జరిగింది, ఎస్పీగా రిటైర్ కావడం జరిగింది. కానీ వారి టికానా ఏది అంటే ఈ ప్లేసు. వారు ఇక్కడ టికానా వచ్చి ఇక్కడ లేకపోయింటే మేము ఇంత చదువులు చదువుకునే వాళ్ళం కాదు, ఇంత పెద్ద పొలిటికల్ లీడర్స్ అయ్యే వాళ్ళం కాదు, ఇట్లా విదేశాలకు పోయి వచ్చే వాళ్ళం కాదు, ఇన్ని పదవులు మాకు వచ్చేవి కాదు. కాబట్టి ఇది మనకొక మందిరం లాంటిది, టెంపుల్ లాంటిది. దీనిని ఎప్పుడు కూడా మనం పూజించుకోవాలని చెప్పి కూడా మీ అందరిని నేను తెలియజేస్తున్నా. దీని అందరం కూడా సహకరించి నేను చాలా సంతోషంగా ఉంది. మొన్న వీళ్ళందరూ కూడా ఈ ఆర్గనైజర్స్, ఇది చేసిన ఆర్గనైజర్స్ అందరూ కూడా అలిముని పెట్టుకుందాం, అందరినీ కలుపుదాం ఒక దగ్గరికి అన్నప్పుడు చాలా సంతోషం బాబు. ఇంతమంది హృదయాలలో ఏదైతున్నదో అలిమునీస్లో అందరి లోపల మన రెడ్డి హాస్టల్ పట్ల ఇంత ప్రేమ ఉన్నదని చెప్పి నాకు ఇప్పుడే తెలుస్తున్నది. ఎంతోమంది సరిగ్గా 10:30కు నేనేమన్నా అంటే, అన్న నేను 10:30 ఖాళీ వచ్చి ముఖం చూపించిపోతా, ఎవరు రారు రెడ్లు, మన రెడ్లు ఎవరు ఎప్పుడైనా కానీ ఏదైనా దావత్ కంటే దేనికంటే భోజనానికి వస్తారు, భోజనం చేసి పోతారు తప్ప 1 గంటకు వస్తారు, 2 గంటలకు వస్తారు, 10:30కి ఎవరు రారు అని చెప్పి. కానీ నేను ముఖం అని చెప్పి అన్నప్పుడు, కానీ ఇవాళ మీ ఉత్సాహం చూస్తుంటే, మీ ప్రేమ చూస్తుంటే నిజంగా కూడా మన రెడ్ల పట్ల ఉన్న విశ్వాసం, మన రెడ్ల అందరూ కూడా ఒకటి అనేది నాకు నమ్మకం కలుగుతున్నది. ఎప్పుడైనా కానీ మన రెడ్ల గురించి ఒక కథ చెప్తుంటా, మనం ఎందుకు పైకి రామనేది. ఒకప్పుడు ఒక పడవల పీతలు పోతుంటాయి, పీతలు పోతుంటే ఆ పీతలన్నిటిని కూడా ప్యాక్ చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంటాయి.
ఆ పడవ స్టార్ట్ అయ్యే ముందు క్యాప్టెన్ వచ్చి చెక్ చేస్తుంటాడు అన్ని డబ్బాలు సరిగ్గా సీల్ అయినాయా లేవా అని చెప్పి. సీల్ అయినాయని చేస్తే ఒక డబ్బాది మూలలు సరిగ్గా ఉండవు. మూలలు సరిగ్గా ఉండకపోతే ఆ సూపర్వైజర్ని పిలిచి తిడతాడు, ఏమా దీని మూలలు సరిగ్గా లేవు, ఎట్లా ఇది ఏదంటే, సార్ ఇప్పుడే కార్పెంటర్ని పిలుస్తా అంటే పోతాడు. కానీ అప్పటికి ఆ కార్పెంటర్ దిగి వెళ్ళిపోయింటాడు, పడవ దిగి వెళ్ళిపోయింటాడు. కానీ ఆ సూపరింటెండెంట్ వచ్చి చెప్తాడు క్యాప్టెన్కు, సార్ మీరు ఏం ఫికర్ చేయదు, ఈ పీతలు ఏవైతున్నాయో ఇవి రెడ్ల ఫార్మ్స్ నుంచి వచ్చినాయి, రెడ్లు పెంచిన పీతలు ఇవి. ఒక పీత పైకి పోతే ఇంకో పీత గూస్తుంది కిందికి, ఒక పీత పైకి పోతుంటే ఇంకో పీత కాలు పట్టి గూస్తుంది దాన్ని, కాబట్టి ఇవి ఎక్కడ పోనీకే ఆస్కారం లేదని చెప్పడం జరిగింది. అట్లా మన రెడ్లల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం, చాలా మటుకు అందరూ కూడా ఏకతాటి మీద లేకుండా ఒకరిని చేసుకుంటాం. కానీ ఇవాళటి సంఘటన మాత్రం నేను మరవరాని సంఘటన. ఇంతమంది ఒక దగ్గరికి వచ్చి చేసిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. తప్పక మనందరం కూడా మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి ఏదైతే 15 ఎకరాలు బుద్ధివెల్లో మనకు శాంక్షన్ అయిందో అక్కడ మనం మంచి ఇన్స్టిట్యూషన్ కూడా కట్టుకుందాం మన రెడ్ల కోసం. మళ్ళీ పిల్లలకు చదువులు చెప్పుదాం, అదేవిధంగా అక్కడ యూనివర్సిటీ కూడా తీసుకొద్దాం. కానీ నాదొక కోరిక ఉంది, నేను తెలంగాణ గవర్నమెంట్ స్పోర్ట్స్కు నేను అడ్వైజర్ని, అదేవిధంగా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుని కూడా. ఓ కాలాన నాకు ఇప్పటికి కళ్ళల్లో కనపడుతుంది, ఇదే గ్రౌండ్లో ఇక్కడ ఈ ప్లేస్లో ఏదైతే ఉన్నదో మన రెడ్డి హాస్టల్ వాలీబాల్ టీం చాలా పవర్ఫుల్గా ఉండేది. రెడ్డి హాస్టల్ టీమును కొట్టనీకే ఏ కాలేజీకి కూడా చేతనయ్యేది కాదు. ఇప్పటికి కూడా నేను మేనేజ్మెంట్ వాళ్ళకందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అటువంటి గేమ్స్ని ఎంకరేజ్ చేయండి, మన పిల్లల్ని ఏదైతుందో టీమ్స్ తయారు చేపియండి. రెడ్డి హాస్టల్ టీం ఒకటి గట్టిగా తయారైతే మన స్పోర్ట్స్లోకి పోతుంటే వాళ్ళు వేరే యాక్టివిటీలోకి కూడా పోయేది ఉండదు. ఆనాడు రాజా బహదూర్ వెంకటరామారెడ్డి గారు అన్నారు, రెడ్లు ఎవరైతే ఉన్నారో ఎక్కడికైనా పోవాలంటే దాదాపు 5,000 మంది రెడ్లు కావాలంటే ఖాళీ రెడ్డి హాస్టల్లో పోతే అక్కడ అందరు జమ అవుతారు అని చెప్పి. ఆనాడు తెలంగాణ ఎజిటేషన్ 68, 69లా ఇదే మనకు టికానా, ఈడనే లోపల వచ్చి ఆడ బయట రాళ్ళు కొట్టి బస్సులు వాళ్ళగొట్టి అన్ని రకాలు చేసి దీంట్లోకి వచ్చి దాక్కుంటే ఏ పోలీస్ వాళ్ళు కూడా ఈ గేటు దాటి లోపలికి వచ్చే దమ్మెవరికి లేకుంటుండే. కాబట్టి ఆ విధంగా మన రెడ్డి హాస్టల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మేమందరం కూడా ఉన్నాం. మా నిరంజన్ రెడ్డి గారు కూడా చాలా రెడ్లు అంటే కూడా చాలా అభిమానం వారికి, వారు కానీ చిన్నారెడ్డి గారు మేమందరం కూడా ఉన్నాము. ఇంకా ముందు తప్పకుండా మన రెడ్లకు అందరికీ సహాయం చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఒక్కసారి వీలైతే మా మహబూబ్ నగర్లో కూడా మీరందరూ వచ్చి మా రెడ్డి కన్వెన్షన్ సెంటర్ని ఒకసారి విజిట్ చేయండి. మంచి సెంటర్ని మేము కట్టుకున్నాం, మంచి హాస్టల్ మాకున్నది, మంచి లేడీస్ హాస్టల్ ఉన్నది, ఎన్నో యాక్టివిటీస్ అక్కడ జరుగుతున్నాం. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా చేయాలి. ఇంకొక విన్నపం నాది ఏంటంటే, రెడ్డి హాస్టల్ అనేది ఆనాడు మనకు ఒక టికానా, ఒక అంబ్రెల్లాగా ఉండేది. అందరం కూడా ఈ అంబ్రెల్లా కింద పని చేద్దాము. ఎవరు పడితే వాళ్ళు దుకాన్లు ఓపెన్ చేసుకోవద్దు, ఎవరు పడితే వాళ్ళు మాదొక సంఘం అని చెప్పకుండా అందరూ కూడా ఈ ఒలింపిక్ అసోసియేషన్ ఈ రెడ్డి హాస్టల్ నిన్నటిదాకా ఒలింపిక్ అసోసియేషన్ భాషలు ఇచ్చుకుంటూ వస్తున్నామ్మా, ఎందుకంటే సీఎం కప్ నడుస్తుంది కదా. అందరూ కూడా ఈ గొడుగు కింద మన అందరం వద్దాం. ఈ గొడుగు కిందికి వెళ్ళి మీకు కావాల్సిన యూత్ యాక్టివిటీస్ చేద్దాం, ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ చేద్దాం, మెడికల్ యాక్టివిటీస్ చేద్దాం, ఇంకేమన్నా ఎవరికైనా చేయాలనుకున్న అన్ని యాక్టివిటీస్ అన్నిటిని కూడా ఈ గొడుగు కిందికి వెళ్ళి పనిచేస్తేనే మనకు ఒక గుర్తింపు ఉంటుంది. లేకపోతే పీతల కథ మన కథ అవుతుంది అని చెప్పి కూడా మీ అందరు నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బోర్డర్స్ అలుమ్ని మీట్ వేరు. ఈ మీటింగ్లో స్టేజ్ మీద ఎంతమంది విఐపీస్ ఉన్నారో ఆడియన్స్లో